రాజకీయాలలో చంద్రబాబు గారు ఎలా దిగజారిపోతున్నారు అంటే ఏకంగా అసెంబ్లీలో ఒక నాయకుడికి మతాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నాయకుడికి మతం ఉంటుందా? ఏ నాయకుడైనా ఒక ప్రజాప్రతినిధి అన్ని కులాల వాళ్ళు ఓటేస్తే అతను ప్రజాప్రతినిధి అవుతాడు. అటువంటి ప్రజాప్రతినిధికి మతాన్ని అంటుగడతారా? కులాలను అంటుగడతారా? అసెంబ్లీలో మతాలపై చర్చ పెడతారా చంద్రబాబు గారు? ఏమి నీచ రాజకీయం ఇది? ఏం రాజకీయం చేస్తున్నారు? ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? పెళ్ళికి వెళ్తే క్రిస్టియన్ అయిపోతారా? మరి బైబిల్ పట్టుకున్న మీరు క్రిస్టియన్ అనే అనొచ్చగా ప్రజలందరూ? పోనీ పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్, పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియనే కదా. ఈ లెక్కన హిందువులు ఎవరూ లేరు ఇక్కడ. ఈ లెక్కన ప్రతి వారికి కూడా చర్చికి వెళ్తే క్రిస్టియన్ అని, లేకపోతే మసీదుకి వెళ్తే ముస్లిం అని. ఏంటండి ఇది దరిద్రంగా? ఏం రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు గారు మీరు? ఏకంగా అసెంబ్లీలో మతాల గురించి మాట్లాడుతూ చర్చ పెడతారా? దేనికోసం ఇలా చర్చ పెడుతున్నారు? ఎందుకోసం చర్చ పెడుతున్నారు? ఒక్కసారి ఈ వైరల్ అవుతున్న వీడియో ఒక్కసారి చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి గారికి మతాన్ని అంటగడుతూ క్రిస్టియన్ అని చంద్రబాబు నాయుడు మతాన్ని అసెంబ్లీ సాక్షిగా భూమన కరుణాకర్ రెడ్డి గారికి అంటగడుతూ మాట్లాడుతున్న మాటలు చూడండి. కరుణాకర్ రెడ్డి గారు దానికి రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత క్లుప్తంగా 1-2 లైన్లలో విశ్లేషణ చేసుకుందాం. క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ డాటర్ మెదక్లో పెళ్లి చేస్తారు. మెదక్ చర్చిలో తప్పులేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొన్నాను, మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం వేద మంత్రోచ్చారణల మధ్యన నా కూతురు పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్ గా మీరు చూపిస్తే, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే నన్ను క్రిస్టియన్ అంటున్నారు కదా. మీరు అసలు హిందువే కాదు, ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలు చూసి, మరి పవన్ కళ్యాణ్ గారు 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా. మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని, పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే, మరి ఆయన క్రిస్టియన్ అనండి. మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? ఈయన మరి లోకేష్ ముసల్మానా? మరి నువ్వు ముస్లిం అనాలనా? లోకేషా సలాం బాయా? అసలాం బాయా ఆయన. మరి లోకేష్ గారు క్రిస్టియన్ యువతులతో తిరుగుతున్నటువంటి ఈ ఫోటోని ఏమనాలా? క్రిస్టియన్ అనాలనా? చూశారుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని మీరు చూశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూశారు. చంద్రబాబు గారు అసెంబ్లీలో మతాల మధ్య చుచ్చు రేపే విధంగా ఆయన అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధిని మతాన్ని అంటగడుతూ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే చంద్రబాబు గారు రాజకీయంగా ఆయన దిగజారిపోయారనే అనుకోవాలి. ఒక ప్రజాప్రతినిధికి మతాన్ని అంటగట్టడం ఏంటండి? ఎంతోమంది అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఓట్లేస్తే ఒక ప్రజాప్రతినిధి అవుతాడు, ఒక లీడర్ అవుతాడు. ఒక లీడర్కి మతాన్ని అంటగడుతూ అసెంబ్లీలో చర్చ పెట్టాల్సినంత అవసరం ఏముంది? క్లియర్గా మీరు చూశారు కదా. బాలకృష్ణ గారు, రామ్మూర్తి నాయుడు గారు ఇద్దరు కూడా చంద్రబాబు కుటుంబానికి చెందిన వ్యక్తులే కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అలాంటిది ఆయన వియంకులు ఒక ఫోటో పట్టుకుని
ఆ ఫోటోని అసెంబ్లీలో చూపిస్తూ ఒక క్రిస్టియన్ అనే వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు అని అంటున్నారే. మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆయన కూడా మూడో పెళ్ళి క్రిస్టియన్ ఆమెనే కదా చేసుకునింది. మరి సనాతన ధర్మం అని చెప్పుకోవచ్చా? సనాతన ధర్మం పేరుతో ఆయన మాట్లాడచ్చా? ఆయన క్రిస్టియన్ కదా. మరి మీ కుమారుడు కూడా చర్చికి వెళ్తున్నాడు, మసీదులకు వెళ్తున్నాడు, మీ కుమారుడిని కూడా ముస్లిం అని క్రిస్టియన్ అని అనొచ్చు కదా. మీరు కూడా బైబిల్ పెట్టుకున్నారు, చర్చికి వెళ్ళారు, మీరు కూడా ఇస్లామిక్ మతానికి చెందిన వాళ్ళు క్రిస్టియన్ అనే మిమ్మల్ని కూడా అనొచ్చా? ఏంటండి ఇది? ఏంటి ప్రజాప్రతినిధులను పట్టుకుని అసెంబ్లీలో మతాల గురించి మాట్లాడుతూ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు రేపుతారా చంద్రబాబు గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంతలా రాజకీయాన్ని దిగజారుస్తూ నిజంగా ఇది చాలా చాలా బాధాకరం. అసెంబ్లీలో మతాల గురించి మాట్లాడటం, చర్చ పెట్టడమే ఇది దుర్మార్గమైన చర్య. ఇదంతా కూడా తిరుమల లడ్డు గురించి వచ్చిన ఇష్యూ. 2024 జూలైలో ఏఆర్ డైరీ నుండి వచ్చిన ఆ 4 ట్యాంకర్ల కథ ఇదంతా కూడా. ఈయన ప్రభుత్వంలో వచ్చిన 4 ట్యాంకర్లు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఈయన దుష్ప్రచారం చేయటమే కాక వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తిరుమల లడ్డు దగ్గర నుండి ఇప్పుడు మతాల మధ్య అసెంబ్లీలోనే డైరెక్ట్గా చర్చ పెట్టే స్థాయికి రాజకీయం దిగజారిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మతాల మధ్య చర్చ పెట్టి అసెంబ్లీలో మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా రాజకీయంగా దిగజారుడుతనం ఇంకోటి ఉండదు. లీడర్స్కి, ప్రజాప్రతినిధులకి మతాన్ని కులాన్ని అంటగట్టడం చాలా చాలా తప్పు. అందులో అసెంబ్లీలో చర్చ పెట్టడం మహాపాపం, నేరం కూడా ఇది. ఇలా అసెంబ్లీలో చర్చ పెడుతూ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు రేపాలి అనుకుంటే న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి. గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. అసెంబ్లీలో మతాల గురించి మాట్లాడటం ఏంది? తెలిసి తెలియకుండా నిరాధారమైన మాటలు మాట్లాడటం ఏంది అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారి అసెంబ్లీ స్పీచ్ను నేను ఖండిస్తున్నాను. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కూడా తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను.